ఎవర్రా మీరు? దొంగ పట్టుకోండి, దొంగ దొంగ దొంగ. ఏ ఆటో, పాప పడిపోతుంది. ఏమైంది? ఆటో దిగు. ఏమైంది మేడం? కింద దిగు చెప్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్లో ఫెస్ట్ ఉంది. ఫెస్ట్ ఏంటి ఫెస్ట్? ఆ డ్రైవింగ్ ఏంటి? అసలు ఏంటి అంత ఫాస్ట్ ఏంటి? ఆ అమ్మాయి వైపు చూసావా? అమ్మాయి పడిపోతుంది వెనకతలా. ఎక్కడ మేడం? ఇట్రా చూడు. సారీ మేడం, స్కూల్కి టైం అయిపోతుంది. అర్థం చేసుకోండి ప్లీజ్. సరే మేడం. హాయ్ రా బావా. హాయ్ రా. అబ్బా ఏమైందిరా అలా నడుస్తున్నావు? అరే కాలుకి దెబ్బేంట్రా? ఓ అదా, నిన్న కుక్క కరిచిందిరా. కుక్క వెంట పడుతున్న తప్పించుకోకుండా ఏం చేస్తున్నావురా? వెంట పడుతున్నానని అచ్చు కుక్క అనుకున్నాను రా, కానీ కరిచే వరకు తెలియదురా పిచ్చి కుక్కని. బా కొద్ది జరుగు బా. రోజు రోజుకి ఎండలు ఏంటి బా ఎక్కువైపోతున్నాయి. ఉండడానికి రోడ్డు పక్కన ఒక చెట్టు కూడా లేదు. ఒరే ఈరోజు టైం పాస్ కోసం కుక్కని పెంచేవాళ్ళు ఉన్నారు కానీ సమాజం కోసం మొక్కలు పెంచేవాళ్ళు లేరురా. నీ కుక్క గోలేంట్రా ఇప్పుడు? హాయ్ రా. అబ్బా మీరే ఏం మాట్లాడుకుంటున్నారు? నీకేముంది అమ్మాయిల కోసం? అబ్బాచా మాకు తెలియదు మరి. పెళ్ళైన అమ్మాయిలు బంగారు కోసం మాట్లాడుకున్నట్టు పెళ్ళికిన అబ్బాయిలు అమ్మాయిల కోసం రా మాట్లాడుకుంటారు. తెలిసింది అడిగే మరి. ఇంకేంటి బా? రే రమ్మి, నేను రాను దొబ్బేరా. ఎక్కడికి వెళ్తున్నారా? సాయిగడి పెళ్ళికి రా. ఏరా పెళ్ళికి వెళ్తున్నారుగా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఏం చదువుతున్నారా? లేదు లేదు, మనమేం చదివించక్కర్లేదు. ఆల్రెడీ అమ్మ నాన్న ఇంజనీరింగ్ చదివించారా. కామెడీ. అరే వాడంటే ఫ్లవర్ పట్టుకుని అక్కడ ఉన్నాడు. ఎవరికైనా లైన్ వేస్తున్నాడా? ఓ అదే, ఆ ఎదురింట్లో కత్తులంటే అమ్మాయి ఒకటి వచ్చిందిరా. అదేమో కత్తి, ఇదేం పెత్తరు సత్తి. మీరు మీ పోలికలు తగలయ్యా. రా అన్విత్తు, నువ్వు ప్రతి అమ్మాయిని అలా ఎందుకు పోలుస్తావురా? లేదురా, నేను కూడా ఒక అమ్మాయిని చూసాను రా. ఎవర్రా? నువ్వా? అమ్మాయినా? ఎవరో తెలీదురా. తను చాలా అందంగా ఉంటుంది. తన ఆభావాలు ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతున్నారు. నిజంగా దేవతలా ఉంది. దేవత అంటున్నావు, వరం ఇస్తుందా? మనం ఎవరినైనా సిన్సియర్గా ఇష్టపడితే వాళ్ళు కూడా మనల్ని సిన్సియర్గా ఇష్టపడతారా? అదేరా, ఎవరో తెలియదు అంటున్నావు, నచ్చింది అంటున్నావు, ఎలా రా?
ఏమోరా అదే నాకు అర్థం కావట్లేదు 1 minute. సరే అరే టైం అవుతుందిరా, ఆఫీస్కి వెళ్ళాలి. సరే వెళ్తా. ఓకేరా. చూడు బావా, ఉద్యోగం ఉన్నోడు అలారం పెట్టుకుని లేస్తాడు, ఉద్యోగం లేనోడు బావ దుబ్బులెడితే గానీ లేకడు. నిజమేరా, కరెక్ట్గా చెప్పా. మనకి ఇవి తప్పవు కదరా. అవునరా. ఏం చేస్తాంలే. రే సన్నిగడేట్రా? ఆఫీస్కి వెళ్ళిపోయాడురా. సరే కీసు. ఎక్కడికి రా? మెడికల్ షాప్. ఓకే సరే బాయ్. పదరా మన మీద. సరే. సారిటు చూడి ఆ పంపసి వాడి నీ చూపుల కోసం వేచి ఉన్నాడే అన్నీ వదిలేసి నిన్నే వలచాడే నీ తలపుల్లోనే నిదురే మరిచాడే మాటలన్నీ పక్కన వదిలాడే. సేమ్ బ్రాండ్ లేదు, వేరేది ఉందమ్మా. సరే పర్లేదు ఇవ్వండి. అన్నీ ఉన్నాయి కదండి? ఉన్నాయమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఆ గ్లూకోజ్ ఇస్తారా? 1 minute. మేడం కొంచెం త్వరగా ఇస్తారా? ఇస్తానమ్మా. కాస్ట్ ఎంత? 70 రూపీస్. చేంజ్ లేదు, కొంచెం ఇద్దరు షేర్ చేసుకోండి ప్లీజ్. ఏం చేద్దాం? ఏదో ఒకటి చేయండి, నేను ఫాస్ట్గా వెళ్ళాలి. థ్యాంక్స్ అలాట్. ఈ లోటాల చెంబలు మాకు ఎందుకండి? సారీ. ఇట్స్ ఓకే. మరి చేంజ్ నెక్స్ట్ టైం తీసుకుంటాను. సరే. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో. షిట్. సరే నేను తర్వాత ఫోన్ చేస్తానులే, ఉంటాను. బాయ్. ఈరోజు పూజ సంగతి ఏంట్రా? ఏమోరా చూద్దాం. హాయ్ రా. హాయ్. వాడు పరిస్థితి ఏంట్రా? ఎంతవరకు వచ్చింది? ఇది పోలవరం ప్రాజెక్టులు ఆడుతురా, అక్కడ అది క్లియర్ అవ్వదు, ఇక్కడ ఇది క్లియర్ అవ్వదు. వెయిట్ చేయడం. ఏం చెప్పారా? రే రమేష్, ఏరా? నేను ఒక అమ్మాయి కోసం చెప్పాను కదా, ఓకే. తను మళ్ళీ కనిపించింది. ఏమైనా మాట్లాడావా? లేదురా. ఏరా? అరే వీడు ఎమ్మెల్యేలు అంటాడు, ప్రజల్లో గొప్పగా చెప్పుకుంటాడు కానీ అసెంబ్లీలో మాత్రం సైలెంట్గా ఉంటాడు. మరి అమ్మాయి స్పీకరా? రే పలకోరా. అరే పలకరా. అయినా అమ్మాయిలతో మాట్లాడంతే అది ఒక హార్ట్ రా. అది రాజకీయ నాయకులతోనూ రాజకీయ ఫ్యాక్షన్లతో పోగసలేం. ఇదంతా కాదురా, ఎదురింట్లో అమ్మాయిని చూసి అప్పుడు మాట్లాడరా. నిజమేరా. ఒరే రమేష్, నువ్వు అందం కోసం మాట్లాడుతున్నావు, నీ మనసు కోసం మాట్లాడుతున్నావు రా. అయినా నువ్వు అంటున్నా కాబట్టి చెప్తున్నాను, చూస్తే ప్రతి అమ్మాయి అందరు నచ్చాలని రూల్ లేదురా. కొంతమంది కళ్ళతో చూస్తారు, కొంతమంది మనసుతో చూస్తారు, కొంతమంది కామంతో కూడా చూస్తారు రా. ఆహా. నీకు నమస్కారం రా నాయన. రే నేను మాట్లాడుతున్నది ఈ అమ్మాయి గురించిరా. అయినా తనంటే ఇక్కడ నువ్వు విన్నాను మాట్లాడేది ఈ అమ్మాయి కోసమా? తనే రా ఆకాంక్ష. పక్క 2 అక్షరాలు కలుసుకోవడానికి 10 రోజులు పట్టిందా? అదేంటలా? అన్విత్ ఆకాంక్ష. ఇప్పుడు వాడు పరిస్థితి ఏంట్రా? మేము చూసుకుంటాం లేరా, నడవరా. హాయ్ రా. బాగా కష్టపడుతున్నారా? ఇప్పుడు అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారా? ఐ లవ్ యూ.
వాళ్ళు చూసుకుంటారులే కానీ నువ్వు వెళ్ళు. ఓకే. సరేరా. నీ మొహం ఎప్పుడైనా ఆధార్ కార్డులో చేసుకున్నావారా? మన అన్విత్ ఆకాంక్ష కలిసిపోయారురా. మరి ఏం చేస్తావు ఇప్పుడు? ఇంకేం చేస్తాను బా, ఫ్రెండ్ కింద ఉండిపోతా. సినిమాల్లోకి రిటైర్ అయిన వాళ్ళు రాజకీయంలోకి రావచ్చు ఏమో కానీ లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వలేరురా. ఏం చేస్తాను బా, నా బేళ్ళకి అనుకుంటా. నీ బ్యాడ్ లక్ కాదురా బావా. ప్రేమించాలనుకున్నాడు వెంటపడుతుంటాడు. వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకున్నాడు ఇప్పుడు ముందే ఉంటాడు. తన ప్రేమని ఎప్పుడూ గెలిపించుకుంటాడు. నువ్వు ప్రేమించాలనుకున్నావు, వాడు గెలవాలనుకున్నాడు, అంతే తేడా. బాధపడకలే. రాబా పూజ పెట్టేది మీ రోజు. హాయ్. హాయ్, మీరు అదే నిన్న మెడికల్ షాప్. ఓ అయినా 30 రూపీస్ చేంజ్ ఇవ్వడం కోసం ఇంటి వరకు హలో వచ్చేయాలా? మేడం, మాది ఇక్కడే. మీరే కొత్తగా వచ్చారు. ఓ సారీ, యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి బయటే పెరిగాను, బయటే చదువుకున్నాను. జాబ్ సర్చింగ్ కోసం వైజాగ్ వచ్చాను. మరి మీరు? మనం వ్యావర్స్ బీటెక్ చేశాను, సర్చింగ్ ఫర్ జాబ్. అవునా? మీ పేరు? ఆకాంక్ష. ఓ నైస్ నేమ్. మీ పేరు? అన్విత్. హే చూసారా, అన్విత్ ఆకాంక్ష. ఆ? మేము కూడా ఆ మూవీ చూసాం. బయట వాటిని బేస్ చేసుకుని కదా మూవీస్ తీస్తారు. ఏమో ఆ బేస్లేవి నాకు తెలియదు. ఎక్కడ వెళ్తున్నారు? ఓ సారీ నేను మీతో రావచ్చా? ఆల్రెడీ సగం దూరం వచ్చారు కదా, చెప్పండి. చూపి మౌనంగానే ఏదేదో తెలిపి నాలో ఉన్న ప్రాణాలు నలిపి నేనే నాకు లేకుండా చేసి ఇది ప్రేమ అనుకుంటూ అడుగేసానా నేనేనా నేను నేనే ఏవేవో అడిగేసానా నిజమేనా నీ నీడలో నేనుండగా నీ అడుగుల వెంటే నేనే కదా నీ చూపులే నా మనసుని అడిగేవన్నీ నిజమే కదా కదిలేనా
తిప్పి నా ఈ మనసు నీ తోటి కలిపి నేనే నీలో నిలువెల్ద కలిసి నీ ఆ పెదవియో నవ్వు చూపి మౌనంగానే ఏదేదో తెలిపి నాలో ఉన్న ప్రాణాలు నలిపి నేనే నాకు లేకుండా చేసి నాకు చాలా హ్యాపీగా ఉంది అన్విత్. అస్సలు నమ్మలేకపోతున్నా నేను ఒక అబ్బాయితో ఇంత ఫ్రీగా మూవ్ అవుతున్నానా. హ్యాపీగా ఉందంటున్నావు, చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నావు. మరి నేను ఇన్నిసార్లు ప్రపోజ్ చేశానుగా, ఎందుకని రెస్పాండ్ అవ్వలేదు? చూడు అన్విత్, మీ అబ్బాయిలు మాత్రమేనా అమ్మాయిలకి ప్రపోజ్ చేయాలంటే ఒక మంచి డేట్, టైం, లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు? మా అమ్మాయిలు కూడా అలాంటి ఒక సెలెక్టెడ్ టైం కోసం ఎదురు చూస్తారు. బట్ మీరు అంతసేపు వెయిట్ చేయలేరు. సరే నేను ట్రై చేయనా? ఓకే. అమ్మాయిలు ఇంత లాజిక్గా ఆలోచిస్తారు కదా, ఆలోచిస్తే ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఎందుకని వెనకడిగేస్తారు? అదేం కాదు. చూడు అన్విత్, నేను చెప్పేది వింటావా? వినమంటే ఓకే, నేను చూడమంటే రోడ్ని ఎవరు చూస్తారు? వేసావులే, సరే విను బాబు. నార్మల్గా అబ్బాయిల కంటే అమ్మాయిలు బాగా సెన్సిటివ్. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాము. కానీ ఒక అమ్మాయి అబ్బాయితో మాట్లాడితేనే ఎన్నో రూమర్స్ క్రియేట్ చేసే ఈ సొసైటీ ఇది. ఇంకా హెల్ప్ చేసే ఛాన్స్ కూడా ఇస్తుందా? నేను చెప్పింది ఏం చేసావు? రేపు నాకు స్పెషల్ డే కదా, టెంపుల్కి రా, అక్కడ చెప్తాను. ఓకే ఓకే ఓకే, బాయ్ బాయ్. చెప్పు. హలో, ఎక్కడున్నావు? నువ్వు ఫోన్ పెట్టి లోపు నీ దగ్గర ఉంటాను. ఓకే. సరేరా, ఓకే నువ్వు వెళ్ళు, నేను కాల్ చేస్తాను. వీడేంటి తింటావు? ఆల్ ది బెస్ట్ రా. ఓకేరా. వీళ్ళందరూ ఒకే బ్యాచ్ అనుకుంటా. వస్తాడుగా, చెప్తా. హాయ్. హాయ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏదో చెప్తున్నాను. చెప్తాను, కానీ నీతో వచ్చిన అబ్బాయి ఎవరు? వాడా, రమేష్. నీకు ఎప్పుడు చెప్తుండగా బెస్ట్ ఫ్రెండ్ అని. ఏం అలా అడుగు? ఏమీ లేదు, మొన్న ఏటీఎం దగ్గర నా బ్యాగ్ రాబరీ చేసింది వేరే అన్నమాట. అది నువ్వా? యాక్చువల్గా హే, ఇంకేం చెప్పొద్దు. అది కాదు. అవసరం లేదు, నువ్వు ఇంకేం చెప్పనవసరం లేదు. నేను ఇన్ని రోజులు ఒక మంచి అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నాడు అనుకున్నాను. కానీ అందరు అబ్బాయిలాగా నువ్వు కూడా నా ఆస్తిని చూసి ఇష్టపడుతున్నావు అని అనుకోలేదు. నువ్వు చూపించే ప్రేమాభిమానాలు చూసి నాకన్నా అదృష్టవంతరాలు లేదు అనుకున్నాను. బట్ నువ్వు ఫ్రాడ్ అని తెలిసాక నీతో మాట్లాడడానికి అసహ్యంగా ఉంది. ఇకపై నుంచి నువ్వు నాతో మాట్లాడడం కానీ కలవటం కానీ చేయక. గుడ్ బై. ఇంకో విషయం, ఇన్ని రోజులు నువ్వు ఏ మాట అయితే నా నుంచి వినాలనుకున్నావో అది చెప్పడానికే పిలిచాను. బట్ నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో తెలిసాక నా మనసులో మాట వినే అర్హతకు నువ్వు కోల్పోయావు. ఏం బా, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు? ఏం లేదురా. పార్టీ ఇస్తామని మేమంతా ఎదురు చూస్తుంటే నువ్వేంట్రా సాంబార్ కోసం ఎదురు చూస్తున్న ఇడ్లీలా ఉన్నావు? ఆకాంక్ష నన్ను లవ్ చేయట్లేదంటరా. ఏరా, ఎందుకని? మనం ఏటీఎం దగ్గర దొంగతనం చేసింది తన దగ్గరేరా. అది మనమే అని ఎలా తెలిసిందిరా? మనం ఏం చెప్పిన నేను పొజిషన్లో తను లేదురా. ఒకరు మన నుంచి దూరం అవుతున్నారంటే వాళ్ళకన్నా మంచిలో వస్తారనేగా. తనకన్నా మంచి అమ్మాయి రావచ్చు రాకపోవచ్చు, అయినా టైంకి పెద్ద 4:20. తనని చూడగానే నా టైం బాగుంది అనుకున్నా. నాతో ప్రేమలో పడే టైం వస్తుంది అనుకున్నా. తన తప్పి లోకంలో ఇంకెవరు లేరని చెప్పే టైం వస్తుంది అనుకున్నా. కానీ రాలే. ఎవరిని అనరా, ఆయన మాత్రం ఏం చేశారా? అయినా తను నా లైఫ్లో లేదంటే నేను బ్రతకలేకపోతున్నాను. నా లైఫ్లో మా అమ్మ ఎంతో తన అంతేరా. తను నన్ను తిట్టిందని బాధపడలేదురా, కనీసం నా ప్రాబ్లం చెప్పే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. సర్లే, రారా. బా సగం ఏముంది బా? మీరు రాకముందే పూజ మాట్లాడేసాను బా, మీరు వచ్చారని మళ్ళీ స్టార్ట్ చేశాను బా. బా నేను గంట కొడతాను బా.
బావా ఆర్తి తీసుకుని బా బా బావ వీటికి బా బావ గ్లాసులు తెస్తాను బా బావా ఏరా థమ్స్అప్కి మందుకి మిక్సింగ్ ఏంటి బావా? అరే సత్తి, త్రివిక్రమ్ పవన్, రాజమౌళి ఎన్టీఆర్, పూరి మహేష్ బాబు వాళ్ళ కాంబినేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మందులో డ్రింక్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుందిరా. నువ్వు సూపర్ బావా. బావ తీసుకోబా, బా నువ్వు కూడా తీసుకోబా. Cheers. Cheers, బావ. బా నువ్వు సూపర్ బా. మందేస్తూ చిందైరా చిందేస్తూ మందైరా చుక్కల్లో పక్కైరా పక్కేసి చుక్కైరా జల్సా చెయ్యి ఆడి పాడి జల్సా చెయ్యి జల్సా చెయ్యి ఆడి పాడి జల్సా చెయ్యి కోటలోన పాగా వెయ్యి రాత్రిరంత ఇరగది మందేస్తూ చిందైరా చిందేస్తూ మందైరా చుక్కల్లో పక్కేరా పక్కేసి చుక్కేరా. అరే మామ, ఆ అమ్మాయి పడంటే దీనికంటే స్ట్రాంగ్ ఉందంట్రా. అరే ఈ రోజుల్లో సంబంధాలు రొట్టెతో సమానరా, మంట ఎక్కువ అయ్యే కొద్దీ మాడిపోతాయిరా. థూ, నీ అదవా అదేం కోరికరా. అయినా బా నేను అలా మంత అయితే అమ్మాయి పడుతుంది బా. నేను పాపాత్మను బా. అరే బా, ప్రసాదం తిన్నాడు ప్రతి ఒక్కడు పుణ్యాత్ముడు కాదు, బీరు తాగినాడు ప్రతి ఒక్కడు పాపాత్ముడు కాదు. నువ్వేడు బా. నువ్వు దేవుడు బా. నీకు క్వశ్చన్ చెప్పను బా. చెప్పు బా. ప్రేమ దోమ ఒకటే బా, ఒకటి నిద్ర లేకుండా చేస్తుంది, మరొకటి ముద్ర పోకుండా చేస్తుంది. నువ్వు కేక బా. బాబా ఏం చెప్పావా? అరే బా మరిది, ఏంట్రా జీవితం గురించి బాగా ఆలోచిస్తే ఒకటి అర్థం అవుతుందిరా. ఏంట్రది? ఆలోచించడం వేస్ట్ అనిపిస్తుందిరా. నీ అదవా బా దాని లవ్ చేసిన కానీ నా మనశ్శాంతి లేదు బా. అరే బావా, ఆర్తిలిగించాక కాంతి, అమ్మాయిని ప్రేమించాక మనశ్శాంతి రెండు ఎక్కువసేపు నిలవ బా. బా అది నాకు హ్యాండ్ ఇచ్చింది బా. దాన్ని ప్రేమించడం వల్ల నేను దేవదాసుని అయిపోయాను బా. బా రా బా. బా నువ్వు సూపర్ బా. దేవుని ప్రేమిస్తే రామదాస్ అవుతాం కానీ అమ్మాయిని ప్రేమిస్తే దేవదాస్ అవుతాం బా. నువ్వు గ్రేట్ రా. ఏంటి బా ఇలా ఇంకా రాలేదు? ఎగా రాస్తున్నారా రా ఇప్పుడే పూజ స్టార్ట్ చేస్తారా? బా నువ్వు అటు వెళ్ళరా. కూర్చోరా. వాడేడు బా అలా డల్గా ఉన్నాడు. తర్వాత చెప్తాను లేరా, మాట్లాడదాం. రే గ్లాస్ లేవరా? బా వెనకాల ఉన్నాయి బా. ఏంటి బా ఎంత లేట్ అయింది? మాకు చెప్పకుండా తాగడానికి వెళ్ళారా ఏంటి? చా అటువంటిదే లేదురా, అక్కడ వచ్చిన ప్రాబ్లం ఉంటే చూసుకొని వస్తారు, లేట్ అయిందిరా. ప్రాబ్లమా? ఏంటా ప్రాబ్లం? యాక్చువల్లీ ఆ లవ్ ఫెయిల్యూర్ అయిందిరా. లవ్ ఫెయిల్యూర్ అయిందా? యాక్చువల్లీ అలా అవ్వకూడదు, కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల అలా అయిపోయింది. సరేలే దాని గురించి ఏదో ఒకటి చేద్దాంలే, తర్వాత ఆలోచిద్దాం. ఎంత లవ్ చేస్తే మాత్రం అంత బాధపడిపోవాలా? అరే బా, వంట రుచి తినే వరకు తెలియదు, పుస్తకం గొప్పతనం చదివే వరకు తెలియదు, ప్రేమ అంటే ఏంటో ప్రేమించే వాళ్ళని కోల్పోయే వరకు తెలీదు. సూపర్ బా. బా ఇటు రా బా.
మా చెల్లి పోయిన దానికి బాధపడక బా. ఈజీగా వచ్చేవాళ్ళు ఎర్లీగా పోతారు బా, కానీ కష్టంగా పడిన వాళ్ళు కళ్ళకాలం ఉంటారు బా. నీకేం కాదు బా. బా ఆ గ్లాస్ అందుకో బా. రేడు మా అంతా తాగుతాడు బా. పట్టారా ఈ ఒక్క ప్యాక్ అరే వద్దురా రే. ఏం కాదు బా. బాధ మొత్తం పోతే ఈ ఒక్క ప్యాక్ వేసుకో బా. స్టఫ్ బాధ 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 అలాగే ఉంటుంది. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. కమన్ చైర్స్. అరే బా, పట్టుదల ఉంటే సాధించలేదంటూ ఏమీ లేదని పెద్దలు చెప్పారురా. నీలో కన్ఫామ్గా సక్సెస్ అవుతుందిరా. ఏంట్రా ఏంటి సక్సెస్ అవుతురా. ఏంట్రా అన్న పట్టుదల ఉంటే మనిషి సాధించలేంది ఏమీ లేదంటావా? ఓకే ఇలా రారా. ఈ కింద పోసిన మందంతా గ్లాసులో పోయిరా ముందు. నీ పట్టుదల అంతా చూపించురా. నాకే చూద్దండి, చూపించు. ఆరికిస్తున్నానని ఆరికెచ్చి చెప్పమాకరా. బా ఒకటి గుర్తుపెట్టుకో బా, జీవితంలో ఎవరిని ఎక్కువగా ఇష్టపడతావో వారి వాళ్ళు ఎక్కువ బాధపడతావా. నీకేం కాదు బా, నీ లవ్ సక్సెస్ అవుద్ది బా. రే అన్విత్, వచ్చిన కానీ ఏం మాట్లాడలేదు, మాట్లాడరా. అరే అవునరా, మాట్లాడరా. అరే వస్తువు పగిలితే శబ్దం వస్తుందిరా, మనసు పగిలితే నిశ్శబ్దమే మిగులుతుందిరా. యా నాకు నిశ్శబ్దం వద్దు. ఏరా తల పట్టుకున్నావు, రాత్రి తాగిన దిగలదా ఏంటి? ఏమైందిరా? అన్విత్ గారి లవ్ నా వల్ల ఫెయిల్ అయిందిరా. నేను దానికి కనిపించడం వల్ల ఇలా జరిగింది. వాళ్ళిద్దరూ నా వల్లే విడిపోయారురా. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? మరి అలా చేస్తే రిస్క్ కదరా. అవును రిస్కేరా, రిస్క్ చేయాలి, తనకు తెలిసి వచ్చేలా చేయాలి. తను డైలీ సింహాద్రి రెస్టారెంట్కి వస్తుందిరా. సరేరా, స్పాట్ అక్కడ పెడదాం, వెళ్ళి శనిగడికి చెప్పు. సరే. ఎక్స్క్యూజ్ మీ, అడ్రస్ కొంచెం చెప్తారా? తెలీదు. రే రమేష్, రే అన్విత్, ఆకాశం ఎక్కడ తీసుకెళ్ళి రమగాడు. ఏంటిది ఇక్కడున్నాను?
ఛీ నువ్వా? అవును మేమే. అనుకున్నాను రా మీరే అని. వాడేడి? మిమ్మల్ని రా చెప్పండి. ఇంకా ఆపుతావా? దొంగ దొంగ అంటావు. అసలు వాళ్ళ గురించి నీకేం తెలుసు? ఆ దొంగతనం ఎందుకు చేస్తామో నీకు తెలుసా? అసలు జైల్లో ఉరుసుకు చేసేవాడు కూడా లాస్ట్ కోరిక ఏంటి అని అడుగుతారు. నువ్వు వాడికి ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అసలు ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు నేను అన్విత్ మా స్ట్రీట్లో మాట్లాడుతూ ఉండగా ఇంతలో రే బాబు బాబు రే 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 వస్తున్నాడు నాపరే రే రే చిన్న రే రే చిన్న చిన్న రే చిన్న రే చిన్న యాక్షన్ భయ్యా. రా 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 ఆటో వస్తుంది. బండి మీద చూసిన ఎదురు హాస్పిటల్ తీసుకెళ్ళి భయ్యా. అన్న స్పీడ్గా పోనీ అన్న అన్న. మేడం గారు యాక్షన్ అయింది మేడం. పేషెంట్ ఎక్కడ? తీసుకొస్తున్నారు మేడం. రే రే త్వరగా దించు త్వరగా రే. సార్ చూడండి సార్. చూస్తాను స్కానింగ్ రెడీ చేయమ్మా. ఓకే సార్. సార్ సివియర్ కాదు కదా? స్కానింగ్ చెప్పాను, రిపోర్ట్స్ రాగానే చూసి చెప్తాను. సార్. అంతవరకు వెయిట్ చేయండి అమ్మా. ఓకేనమ్మా? సరే సార్. ఏంటికి ఇలా జరిగింది? టైం బాగాలినప్పుడు ఎవరికైనా ఇలా జరగచ్చురా. అయినా డాక్టర్ గారు చెప్పారు కదా, స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చినంత వెయిట్ చేద్దాం. సార్ రిపోర్ట్స్. వచ్చాయమ్మా. పేషెంట్ తలకు ఒకసారి పిల్లమ్మా. ఓకే సార్. సార్ ఏమైంది సార్? ఎనీథింగ్ సీరియస్? కొంచెం సీరియస్ ఏనమ్మా. హెడ్లో ఇంజూరీ అయింది, హెడ్లో బ్లడ్ క్లాట్ అయింది. ఆపరేషన్ చేయాలి. ఆపరేషనా? సార్ ఆపరేషన్కి ఎంతవరకు అవుతుంది సార్? 50,000 అవుతుంది. మీరు అరేంజ్ చేసుకోండి, ఈ లోపు నేను ఆపరేషన్ రెడీ చేస్తాను. ఓకే సార్. సరే సార్. ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఎలా రా? ఏం చేస్తాం తెలియదురా. బాబు బ్రతకాలి. నువ్వు వెళ్ళేమో అమౌంట్ సెట్ చేసుకో, నేను బాబు తింటాను. వెళ్ళు. సరే. అమౌంట్ సెట్ అయిందా? బాబు ఎక్కడ అమౌంట్ సెట్ అవ్వలేదురా. ఏం చేద్దాం? సెట్ కాకపోవడం ఏంట్రా? బండి తగట్టు పెట్టి తీసుకురా అర్జెంటుగా. బండి తాగట్టు పెడితే అమ్మనాన్నకి ఏం చెప్తారా? నేనైతే చెప్పుకుంటా, నువ్వు త్వరగా తీసుకురారా. ఓకే బా. ఏరా తెచ్చావా? 40,000 సెట్ అయిందిరా. 40,000 సెట్ అవడంట్రా, 50,000 కావాలి కదరా. చాలా వరకు ట్రై చేశాను రా. ఫైనాన్సర్ అంతా ఇచ్చాడు రా. వాళ్ళ ఇంటికి ఇన్ఫార్మ్ చేద్దాం రా. ఇన్ఫార్మ్ చేద్దాం రా, కానీ మనకు అంత టైం లేదు కదరా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి చేయాలి. అలా హాస్పిటల్ దగ్గర కూర్చొని చాలా ట్రై చేసాం. మా ఫ్రెండ్స్ అందరినీ అడిగాం, బట్ ఎవరు స్పాట్లో అమౌంట్ అరేంజ్ చేసే సిచ్యువేషన్లో లేరు. ఆ టైంలో ఏం చేయాలో తెలియక బాబు ప్రాణాలు కాపాడడానికి దొంగతనం చేయాల్సి వచ్చింది. చేసే తప్పని తెలిసినా చేయక తప్పలేదు. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. అయినా ఒక వ్యక్తిని త్వరగా అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అతి త్వరగా అపార్థం మాత్రం చేసుకోవద్దు. అవమానం ఎదురైతే అభిమానం మిగలదు. నమ్మకం లేకుంటే అసలు ఏ బంధము నిలదు. ఆ పైన ఇష్టం, ఇంకేం లేదు. ఆ పైన ఇష్టం. అయినా నువ్వు ఇప్పటికీ ఆపదలో ఉన్నావని తెలియగానే నీకోసం ఎలా పరిగెట్టుకొస్తున్నాడు చూడు. సారీ రా. సారీ రా. హలో నో. ఏ అడకు. ఐఎమ్ రియలీ సారీ అన్విత్. ఇట్స్ ఓకే. అయినా నీకు బాగా పవర్ ఎక్కువ. అవునా? చెప్పేంత టైం ఇవ్వే నువ్వు. అదో కనబడుతుంది కదా, కనిపిస్తుంది. అయితే అక్కడ తీసుకెళ్ళి వదిలేలే నీకు. అవునా? వదిలేస్తావా? నీకు